హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషు కిచెన్. ఇవాళ మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా పాలకూర రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ రెసిపీని ప్రిపేర్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలండి. ఇవి మగ్గాక ఇందులో 1 కప్ దాకా ఆనియన్స్ వేసుకొని 2 to 3 మినిట్స్ దాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2-3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలండి. వీటినన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ 4 to 5 మినిట్స్ దాకా మంటని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇదంతా బాగా రోస్ట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో పాలకూరను వేసుకోవాలి. నేను ఇక్కడ పాలకూరని ఆల్రెడీ కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇదంతా ఒకసారి వేసుకున్న తర్వాత పాలకూరని చిన్నగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇదంతా ఒకసారి కుక్ అయిన తర్వాత పాలకూర నుంచి వాటర్ అంతా సపరేట్ అవుతుందండి. ఇదంతా ఒకసారి కలుపుకొని దీని మీద మూతేసుకోవాలండి. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే పాలకూర కర్రీ అంతా అడుగు మాడిపోతుంది. సో ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక 4 to 5 ఎల్లిపాయలు, 2 స్పూన్స్ దాకా కారం, 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని కచ్చపచ్చ దంచుకోవాలండి. సో ఇలా ఎల్లిపాయ కారంని దంచుకొని అప్పటికప్పుడు కర్రీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పాలకూర కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. సో ఇదంతా ఒకసారి కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారంని వేసుకొని ఇలా కలుపుకోవాలండి. దీన్ని మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడగంతా మాడిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా కుక్ అయిపోయింది అండ్ ఆయిల్ కూడా కర్రీ నుంచి సపరేట్ అయిపోయింది. ఇలా సపరేట్ అవ్వాలండి, అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. సో దీన్ని ఇంకా 2 to 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని రెసిపీస్ కోసం. మీరు కూడా రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.